అమృత తల్లిదండ్రులు రారు. ఏ కూతురు పెళ్ళంటే తల్లిదండ్రులు ఎందుకు రారు మామయ్య గారు? వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చే పరిస్థితుల్లో లేరని అమృత చెప్పింది. ఇక ఆ విషయం వదిలేయండి. లేదు తాతయ్య, నేను ముందే చెప్పాను, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అమృత తల్లిదండ్రులను చూపిస్తేనే పెళ్ళి. అవును, వాడు న్యాయంగానే మాట్లాడుతున్నాడు కదా నాన్న. నా కొడుకు ఎప్పుడు మాట తప్పడు, మీరు మాట తప్పకండి. అమృత తల్లిదండ్రులు వస్తేనే మేము ఈ పెళ్లికి ఒప్పుకుంటాం. రే శంకరం, అమృత తల్లిదండ్రులు ఎలాగూ రారు కదా అని తెలివిగా ఈ కండిషన్ పెట్టారు. సరే, ఇవన్నీ వదిలేసాయి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా తర్వాత ఈ ఇంటికి పెద్దవు నువ్వు. కాస్త పెద్దరికంతో ఆలోచించు. 4 గోడల మధ్య వికాస్ చేసిన పాపం ఊరికే పోదు, కట్టి కుడుపుతుంది, మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నాన్న, పాపం పుణ్యం నేను పెద్దగా పట్టించుకోను. చూడమ్మా భానుమతి, నీకు ఒక ఆడపిల్ల ఉంది. కొడుకు తెచ్చే కోట్లని గురించి కాదు, ఒక అమ్మగా ఆలోచించు. అమృతకి చేసిన పాపం నీ కూతురికి శాపం కాకుండా చూసుకో. ఈ ఇంటి పరువు మర్యాద కాపాడవలసిన కోడలుగా ఆలోచించు. నువ్వైనా వీడిని పెళ్లికి ఒప్పించు తల్లి. మీరెన్ని చెప్పినా మా నిర్ణయం మారదు. వాడు చెప్పినట్టు మీరు వినండి మామయ్య గారు. ఒరే వికాస్, నీ జీవితాన్ని నాశనం చేయడానికి నేనేం పనిగట్టుకుని ప్లాన్లు వేయడం లేదురా. తాగిన మత్తులో నువ్వెంత క్రూరమైన తప్పు చేశావో తెలుసా? నీ వయసుకి అది తేలిగ్గా అనిపించవచ్చు, కానీ అది మన కుటుంబానికి ఎంత అగౌరవమో మీరెవ్వరూ ఆలోచించటం లేదు. అమృతకు అన్యాయం చేశానన్న సానుభూతితో అయినా తప్పును ఒప్పుకుని పెళ్లి చేసుకోరా. మీ అందరికీ సేవకురాలిగా అయినా అమృత కోడలు స్థానం ఇవ్వండి. మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. సారీ తాతయ్య, నా కండిషన్ వెనక్కి తీసుకొని నేను ఈ పెళ్లి చేసుకోలేను. 100 కోట్లు తెచ్చే రేణుకను మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తున్నారు. నీ 100 కోట్ల కోడలు ఇంట్లో అడుగు పెట్టాలంటే ముందు నీ కొడుకు బయటికి వెళ్ళాలి కదా. రే వికాస్, నీకు బేడీలు వేసి నీ నుదుటి మీద రేపిస్తూ అని రాయించి నడి బజారులో లాక్కెళ్ళేసేట్లు చేస్తాను. ఏంటి తాతయ్య మీరు ప్రతిసారి పోలీస్ స్టేషన్ బెదిరిస్తారు? నేను పెళ్లి చేసుకుని చెప్పానా? అమృత తల్లిదండ్రులు తీసుకురండి, చేసుకుంటాను. తప్పించుకోవడానికి ఇదో సాకు. అసలు అమృత అమ్మా నాన్నలతో ఏమిట్రా పని? అమృత తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమనేటప్పటికే గుర్తొచ్చారా? అమ్మాయిని బలాత్కారం చేసినప్పుడు గుర్తు రాలేదా? వాళ్ళ పర్మిషన్ అడిగే అమృతని కిడ్నాప్ చేసావా? ఇన్నాళ్ళు మీ అమ్మా నాన్న ఆ అమ్మాయిని నానా మాటలంటూ అర్థమైన పనులు చేయించారు. అప్పుడు గుర్తురాని తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలి అనేటప్పటికి ఇప్పుడు గుర్తొచ్చారా? పిచ్చి పిచ్చి కారణాలు చూపెట్టి పెళ్లి చేసుకోకుండా ఉండాలని చూస్తున్నావు. ఇక పప్పులు ఉడకవు. 1 2 3 4 5 6 7 8 మీకు ఇంకా 7 రోజులు టైం ఇస్తున్నాను. 8వ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అమృతను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుని తీరాలి. తొందరపాటుతోనో పొరపాటుతోనో నిర్ణయం తీసుకోవటానికి వీర్లేని సమస్య కనుకనే మీకు ఈ టైం ఇస్తున్నాను. చూడండి, కొడుకు కోడలు మనవండి కాదని ఈయనేం చేస్తాడులే అనుకుంటున్నారేమో. 8వ రోజు కల్లా మీ నిర్ణయం మారకపోతే అందరూ జైల్లో ఉంటారు. అన్ని ఏర్పాట్లు చేశాను. తప్పించుకోవటానికి ప్రయత్నం చేశారో తుపాకీ బుల్లెట్ల మీద మీ పేర్లే ఉంటాయి. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తావురా? 7 days, 168 hours, 10,080 minutes,
ఏవైనా జరగచ్చు. వెయిట్ అండ్ సీ. కోయిదూర వల్ల నేను పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్ని అయిపోయాను. రేణుకం చేసుకుంటే పాపం అమృత పరిస్థితి ఏంటి? అమృతం చేసుకుంటే రేణుక ఊరుకుంటుందా? ఊరుకోదు, వికాస్ని చంపేస్తుంది. చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు వికాస్ ఇద్దరిని ఎలా చేసుకుంటాడు? ఆ కోయిదూర ఎలా చెప్పాడేంటి? అమ్మో, ఆలోచిస్తుంటేనే నా తల పగిలిపోతుంది. ఇప్పుడు ఏం చేయను? హాయ్ సుబ్బలక్ష్మి. వెంగయ్య వచ్చావా? ఏంటి సుబ్బు, నా ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోవాలని అంత తొందరగా ఉందా? తల పెట్టుకుని నిద్రపోవడం కాదు, ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నీ తల ట్రైన్ కింద పెట్టాలనుకుంటావు. అంత కష్టమైన విషయమా? అందుకేగా నిన్ను పిలిచింది. సరే చెప్పు. మేము ముగ్గురం ఫ్రెండ్స్. మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ జాతకాలు ఆ కోయిదర బలి విచిత్రంగా చెప్పాడే. అమృత రేణుకలిద్దరిని ఒక్కడే పెళ్లి చేసుకుంటాడా? అవును, ఆ విషయం ఆ కోయిదొర నాకు మాత్రమే చెప్పాడు. ఇన్ని రోజులు ఈ విషయం ఎవరితో చెప్పలేక 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 వాళ్ళిద్దరి భవిష్యత్తు అప్రయత్నంగా నా నోట అంబ పలికించింది. అంబ పలికిన విషయం నీ నోట పలికిందో నీ పంబ రేగుద్ది. చెప్పలేక చెప్పలేక సుబ్బు, చెప్పలేక అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? చెబితే చెబితే నీ తల 1000 ముక్కలవుతుంది. అమ్మో, నా తల పగిలిపోతుంది. పగిలిపోతుంది సుబ్బు, పగిలిపోతుంది. సుబ్బు ఏమైంది? సుబ్బు, 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 అయ్యో స్రూ తప్పి పడిపోయావా? ఈ అలవాటు పోయిందని వాటర్ బాటిల్ తీసుకురావడం కూడా మర్చిపోయానే. సుబ్బు, సుబ్బు, లే సుబ్బు. నా తల పగిలిపోతుంది. నా తల పగిలిపోతుంది. దారిలోకి రావాలంటే ఒక్కటి ఇవ్వాల్సిందే. నా తల పగిలిపోతుంది. ఏమైంది సుబ్బు నీకు? అమృత రేణుకలకు ఒకే మొగుడు వస్తాడన్న విషయం ఇంకెవరితోనన్నా చెప్తే నా తల 1000 ముక్కలు అవుతుందని చెప్పాడు ఆ కోయిదొర. ఆ విషయం నేను నీకు చెప్పాను కదా. అందుకా నీ టెన్షన్? అతను చెప్పింది నీ మంచి కోసమే. ఈ విషయం అందరితో చెప్పి లేనిపోయిన చిక్కుల్లో పడతావని అలా చెప్పుంటాడు. అంతేనా? థ్యాంక్ గాడ్. సరే నువ్వులే. ఆ తర్వాత ఏం జరిగింది? వికాస్ రేణుకని పెళ్లి చేసేసుకుంటాడన్న సందర్భంలో మళ్ళీ ఇంకో ట్విస్ట్. ఏంటది? వికాస్ అమృతని రేప్ చేశాడు. మై గాడ్. ఇప్పుడు చెప్పు, వికాస్ ఎవరిని చేసుకుంటాడు? ప్రేమించిన రేణుకని కాదని అమృతం చేసుకుంటాడా? అమృతకు అన్యాయం చేసి రేణుకని చేసుకుంటాడా? ఇద్దరిని చేసుకుంటాడని నా కోయిదొర చెప్పాడు. ఇప్పుడు అది అసాధ్యం. ఎవరెవరిని చేసుకుంటారో అని టెన్షన్తో చస్తున్నాను. నువ్వు చెప్పు వెంగయ్య, అసలు ఏం జరగబోతుంది? ఏంటి సుబ్బలక్ష్మి ఇలా మాట్లాడుతున్నావు? ఛా, నువ్వు అసలు ఆడదానివేనా? నీకు మనసుందా? ఏంటి వెంగయ్య నువ్వు మాట్లాడేది? అర్ధరాత్రి తాగొచ్చి అమృత జీవితాన్ని నాశనం చేసిన వాడి గురించి ఇలాగే నేను ఆలోచించేది. పైగా ఎవరిని చేసుకుంటాడు, ఎలా చేసుకుంటాడని సందేహం ఒకటి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ ఇద్దరికంటే అమృత చాలా మంచిది, మంచి మనసున్న అమ్మాయి. అలాంటి అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది సుబ్బు. ఇప్పటికే నువ్వు కూడా అమృతని చాలా ఇబ్బందులు పెట్టావు. వికాస్ వల్ల అమృతకి ఎంత అన్యాయం జరిగిందో ఇప్పటికన్నా ఆలోచించు. ఒక ఆడపిల్లకి వచ్చిన కష్టాన్ని ఇంకొక ఆడపిల్ల అర్థం చేసుకుంటుందంట. మరి నువ్వేం చేస్తున్నావు? తనకి ఇంత అన్యాయం జరిగినా వెళ్ళి పలకరించలేదు, ధైర్యమూ చెప్పలేదు. నేనే కనుక అమృత ఫ్రెండ్ని అయితే ఆ వికాస్ గారిని చెప్పుతో కొట్టి జుట్టు పట్టుకుని అమృత మేళ తాళి కట్టించి న్యాయం చేసేవాడిని. సుబ్బు, బడిలో పాఠం, గుడిలో దేవుడు చెప్పేది ఒకటే.
మంచిని మంచివాళ్లను కాపాడుకోవాలి, చెడును చెడ్డవాళ్లను ఎదిరించాలి, మంచిని మంచితనంతో బ్రతికించుకోవాలి. లేకపోతే వికాస్ లాంటి చెడ్డవాళ్ళు ఎక్కువై మంచి అనేది మంచులా కరిగిపోతుంది. అమృత జీవితం వికాస్ వల్ల నాశనం అయిపోయింది. పాపం అమృత పరిస్థితి ఎంత దారుణమో ఆలోచించు. ఎవరో ఏదో చేస్తారని ఆలోచించకు, నువ్వేం చేస్తావో ఆలోచించు. ఇలాంటి టైంలోనే ఒక ఫ్రెండ్గా అమృతకి సపోర్ట్గా ఉండు. ఆ విషయంలో నేను నీకు సహాయంగా ఉంటాను. ఆడది ఆదరిస్తే అమ్మ, ఆగ్రహిస్తే కాళికమ్మ అంటారు. దాన్ని నువ్వు నిరూపించాలి సుబ్బు. వికాస్ అమృతను పెళ్లి చేసుకోవడానికి అంత ఈజీగా ఒప్పుకోడు. వాడి తిక్క కుదిర్చి నీ ఫ్రెండ్ అమృతకి న్యాయం చేయి. రేణుక గురించి ఆలోచించకు. వికాస్ కాకపోతే 100 కోట్లున్న 100 మంది వికాసులు రేణుక కోసం క్యూలో నిలబడతారు. ముందు అమృత గురించి ఆలోచించు. నీ ఫ్రెండ్ అమృతకి న్యాయం చేయడం నీ కర్తవ్యం, నీ బాధ్యత. సుబ్బు, 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 నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు నీ తింగరి బుచ్చితనంతో ఇంట్లో మీ అన్న వదినతో కష్టాలు పడుతున్నావు. ఆ కష్టాల నుంచి నిన్ను ఎలా తప్పించాలా అని ఆలోచించాను. ఎలాగైనా నీలో మార్పు తీసుకొచ్చి సుబ్బు అమాయకురాలు కాదు, అసాధ్యురాలు అని అందరి చేత అనిపించాలనే నేను ఇలా రెచ్చగొట్టి మాట్లాడాను. ఈ విధంగానైనా నీ ఫ్రెండ్కి నీ వల్ల న్యాయం జరుగుతుంది, నీలోనూ మార్పు వస్తుంది. అదే నాకు కావాల్సింది. రా సుబ్బలక్ష్మి, బాగున్నావా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు. అమృత, నేను నిన్ను బాధ పెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో రాలేదు. వికాస్ నీ జీవితాన్ని నాశనం చేశాడని తెలిసి బాధతో వచ్చాను. నాకు తెలిసిపోయిందని నువ్వేం భయపడకు. ఇప్పుడు నేను అనుమానించి గొడవపడే సుబ్బలక్ష్మిని కాదు, నేను పూర్తిగా మారిపోయాను. నీకు మంచి చేయాలనే కానీ చెడు చేయాలనే ఉద్దేశంతో మాత్రం నీ దగ్గరికి రాలేదు. ప్రామిస్ అమృత. కూర్చో. నేను ఒక తింగర్బుచ్చిని. నువ్వు అవుట్ హౌస్లో ఉన్నప్పుడు నీ గురించి ఏవేవో ఊహించుకున్నాను. నువ్వు కష్టాల్లో ఉన్నావని అర్థం చేసుకోలేకపోయాను అమృత. హాస్టల్లో ఉన్నప్పుడు రేణుక కంటే నువ్వు ఎక్కువగా నాతోనే క్లోజ్గా ఉండేదానివి. మనిద్దరం అక్కా చెల్లెల్లాగా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. నీ ఆప్యాయత, స్నేహం, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను అమృత. అమృత, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమించవా? ఫ్రెండ్స్, నేనొచ్చి నిన్నేం ఇబ్బంది పెట్టలేదు కదా? అబే అదేం లేదు. అమృత, ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు. నీకు సుబ్బలక్ష్మి తోడుగా ఉంది. నీకు జరిగిన అన్యాయమే నేను మారడానికి కారణమైంది. నీకు న్యాయం జరిగే వరకు నేను నిద్రపోను.
గొడవలు ఎందుకులే సుబ్బలక్ష్మి. భుజంగరావు గారని వికాస్ తాతయ్య గారు, ఆయన నాకు అండగా ఉన్నారు. అలాగే సాగర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు వికాస్ నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు కూడా. అమృత, వికాస్ని నమ్మడానికి వీల్లేదు. వాడి గురించి నాకు బాగా తెలుసు. అందుకే నీకు పెళ్ళై పూర్తిగా న్యాయం జరిగే వరకు నేను నీ వెంటే ఉంటాను. ధైర్యంగా ఉండు, సరేనా? ఇది మా అన్నయ్య విజిటింగ్ కార్డ్. నీకు ఈ గంటం గడిచే వరకు నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నాకు కాల్ చేయి. నేను నిన్ను రోజు కలుస్తూ ఉంటాను. సరే, నేనిక వెళ్ళొస్తాను. జాగ్రత్త. పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళకి సంస్కారం కూడా నేర్పించాలి. ఏంటి సుబ్బలక్ష్మి తిక్కగా మాట్లాడుతున్నావు? మీరాగండి. నువ్వెప్పుడొచ్చావు? అవుట్ హౌస్లో నుంచి వస్తున్నట్టున్నావు. మా ఇంట్లో నీకు పనేంటి? ఈ రోజు నుంచి పనంతా మీ ఇంట్లోనే. వికాస్ అమృతను రేప్ చేసిన సంగతి నాకు తెలుసు. ఎవరు చెప్పారు నీకు? అలాంటిదేం లేదు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఇంత అభాండం వేశావు. అసలు మా వాడు నీకెలా కనిపిస్తున్నాడు? అచ్చోసిన ఆంబోతులా కనిపిస్తున్నాడు. కొడుకు చేసిన పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. సిగ్గులేదా మీకు? సుబ్బలక్ష్మి. మిస్టర్ శంకర్రావు, రేపిస్ట్ తల్లిదండ్రులకి ఇంతకన్నా మర్యాద అవసరం లేదు. ఇన్నాళ్ళు అవుట్ హౌస్ లో ఉన్న అమృతని మీరెంత టార్చర్ పెట్టింటారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీ అవుట్ హౌస్ లో ఉందని, మీ దయాదాక్షిణ్యంలో మీరు బతుకుతుందని మీరేం చేస్తే తప్పలేదనుకుంటున్నారా? అనుకోవద్దు. ఆడది అణిగిమణిగి ఉంటే బాణపాము, తిరగపడితే నాగుపాము. అర్థమైందా? మీ కొడుకు చేసిన తప్పును దాచిపెట్టి అమృతనేమని చేయాలని ప్రయత్నం చేశారో మీ సంగతి నేను తెలుస్తాను. సుబ్బలక్ష్మి, నీ సంగతి ఏంటి? ఓ రెచ్చిపోతున్నావు. ఇందాక నుంచి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నా ఆడపిల్లవు కదా అని ఊరుకుంటున్నాను. మరీ రెచ్చిపోకు. అవును, మా వాడికి తెలిసిన అమ్మాయివి, నా కాబోయే కోడలు రేణుక ఫ్రెండ్ అని, ఏదో పోనీలే తింగర బుచ్చివని ఇంతసేపు ఊరుకుంటుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావేంటి? ఓహో, మీరు ఇంకా ఈ ఇంటి కోడలు రేణుకనే అనుకుంటున్నారా? చూడండి, మీరు ఇలాగే ఆ అమృత ఏం చేస్తుందిలే అనుకోని అమృతతో వికాస్కిచ్చి పెళ్లి చేయలేదే అనుకో. చేయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? కాలేజ్ స్టూడెంట్స్ ని తీసుకొచ్చి మీ ఇంటిని ముట్టడిస్తాను. మానవ హక్కుల సంఘానికి వినతి పత్రం సమర్పిస్తాను. మహిళా సంఘాన్ని తీసుకొచ్చి మౌన పోరాటం చేస్తాను. అక్కడ న్యాయం జరగకపోతే న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగకపోతే మీ ఇంటి ముందు టెంట్ వేసుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. వికాస్ అమృత మెళ్ళ తాళి కట్టాలి. అంతవరకు నేను మీ ఇంటికి వస్తూనే ఉంటాను, మిమ్మల్ని బెదిరిస్తూనే ఉంటాను. అది కాదు సుబ్బలక్ష్మి. ఇదేంటండి? సుబ్బలక్ష్మికి తెలిస్తే సగం ప్రపంచానికి తెలిసినట్టే. ఇప్పుడేం చేద్దాం? ఊరుకోబాను. ఈ తింగర్బుచ్చి మాట నువ్వేం పట్టించుకోవద్దు. రేపిస్ తల్లిదండ్రులారా, ఖబర్దార్.